జై శ్రీరామ్ భక్తులారా, బాగున్నారా? మళ్ళీ వచ్చాను. నేను కొంచెం మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఏంటంటే విషయం ఏంటంటే టాపిక్ ఆఫ్ ద డే ఏంటంటే కొన్ని విషయాలు నా గురించి, నేను ఏం కోరుకుంటున్నానో దాని గురించి. అందరూ అనుకుంటున్నారు వీడు ఖాళీగా ఉన్నాడు, సో టెంపుల్ వెళ్తున్నాడు, అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఓన్లీ మనీ కోసమే చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. చాలామంది అనుకుంటున్నారు, అందులో ఉన్నారు కొందరు. వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది భక్తుల కోసం మాత్రమే. ఎవరో వచ్చి రావడం వల్ల నాకు మనీ వస్తాయని మాత్రం పెట్టలేదు. అందుకని నేను ఏదో చెత్త వీడియోలు చేసి అప్లోడ్ చేయడం అంటూ ఉండదు. ఖచ్చితంగా భక్తికి సంబంధించిన విషయమే పెడతాను. భక్తి మాత్రమే ఉండాలి. అన్ని చెత్త వీడియోస్ పెట్టి దానివల్ల నేను క్యాష్ చేసుకోవడం ఇది కాదు. నాకు ఒక్కరు వచ్చినా చాలు అని నేను ఫస్ట్ టైం మీకు చెప్పాను. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను. సరే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ఇది భక్తి మార్గం అనేది చాలా కఠినమైనది. దీంట్లో ఉన్న వ్యక్తిని లాగడానికి కలి ప్రయత్నిస్తూ ఉంటాడు. కలి ప్రయత్నం ఎలా ఉంటుందంటే, మీ మమ్మీ వల్ల కావచ్చు, మీ అన్నయ్య వల్ల కావచ్చు, మీ తమ్ముడి వల్ల కావచ్చు, మీ భర్త వల్ల కావచ్చు, లేదంటే మీ భార్య వల్ల కావచ్చు. మీకు కష్టాలు ఎలా వస్తాయంటే చాలా కష్టాలు వస్తాయి. అయినా కూడా వీడు భక్తి మార్గంలో ఉంటాడా లేదా అనే ఒక అనుమానంతో దేవుడే ఆ కష్టాలు సృష్టిస్తాడు. ఆ కష్టాలను తట్టుకొని కూడా మనం భక్తి మార్గంలో ఉన్నామంటే మనం కావాల్సింది పొందుతాం. అలా కాదని నేను భక్తిగా ఉన్నా కూడా, దేవునికి మొక్కుతున్నా కూడా నాకే ఎందుకు ఈ కష్టాలు, దేవుడే లేడు అని చెప్పి మనం వెళ్ళిపోతే అంతే. ఇక నువ్వు రెడీ టు డిస్ట్రాయ్ అనే పొజిషన్లో ఉన్నావు. సో రెడీ టు డిస్ట్రాయ్, అంతే. భక్తి మార్గం అనేది చాలా సులువైనది కాదు. ఇలా అయితే అందరూ ఉండేవాళ్ళు కదా. కొందరే ఉన్నారు, అందులో నేను ఒక్కనే అంటే మీరే ఉన్నారు. నా ఫాలోవర్సే ఉన్నారు అంటే ఆలోచించండి. ఎవరో ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇంతమంది రావాలి, ఇలాంటిది ఏమీ అవసరం లేదు నాకు. ఒక్కరు నా భక్తి మార్గం సైడ్, భక్తి మార్గం దేవుడి వైపు, భక్తి మార్గం వైపు ఉంటే చాలు నేను సంతోషిస్తాను. అంతేకాని దీనివల్ల క్యాష్ చేసుకోవాలని మాత్రం కాదు. మళ్ళీ నేను ఖాళీగా ఉన్నాను అందువల్ల వీడియోస్ చేస్తున్నానికి మాత్రం కాదు. నేను చాలా టైం నుంచి ఖాళీగా ఉన్నాను. లాస్ట్ ఇయర్ మార్చి నుండి ఖాళీగా ఉన్నాను. లాస్ట్ ఇయర్ మార్చి నుండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. నేను ఈ సంవత్సరం మార్చిలో పెట్టాను. అందుకు కారణం ఏంటో కూడా మీకు తెలుసు. నాకు భక్తులు మాత్రం వస్తే చాలు. భక్తుల నుంచి ఎలాంటి కానుకలు నాకు వద్దు, అవసరమే లేదు. ఎందుకంటే నేను భక్తి మార్గంలో ఉన్నాను. నాకు ఏది కావాలన్నా ఆ శివయ్య ఇస్తాడు. ఆ శివయ్య ఉన్నాడు నా వెనుక, నాకు అంతే చాలు. శివయ్య ఉన్నాడని నువ్వెలా చెప్తున్నారో ఏదో అని మీరు అడుగుతారు. అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు నాకు ఒక్క నొప్పి కూడా లేదు అంటే అర్థం కావాలి, మనకు శివయ్య మన వెనుక ఉండి, చుట్టూ ఉండి, మన దగ్గర ఉండి నడిపించాడు. ఆయన భక్తుడిని ఆయన కాపాడుకున్నాడు. అంతేకాని ఇలా భక్తి మార్గం నుంచి సైడ్కి వెళ్ళి వేరే మతంలోకి వెళ్ళి ఇలాంటి పనులు చేయను నేను. అందరూ ఇలాంటి టైంలోనే వేరే మతంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. చాలామంది ప్రయత్నించారు. ఇలాంటి టైంలో వేరే మతంలోకి వెళ్ళడానికి ఆ మతం వారే వచ్చి చాలా పూజలు చేశారు. అది ప్రార్థన అంటారు. చాలా ప్రార్థనలు చేశారు. అలా ప్రార్థన చేసినప్పటికీ కూడా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి రోజు వచ్చి మరీ ప్రార్థనలు చేశారు. కానీ నేను మారలేదు. ఎందుకు మారలేదు నాకు తెలుసు. ఎవరు దేవుడు అని నాకు తెలుసు. ఈ
సరే నీకు తెలుసు కదా ఎవరు దేవుడు అని, నువ్వు నమ్మిన హిందూ దేవుడే ఉంటే మిగిలిన మతాలు ఎందుకున్నాయిరా ఎదవా అని మీరు అడుగుతారు. అది కూడా మీకు చెప్తాను. మిగిలిన మతాలు రావడానికి గల కారణం త్రిపురాసుర సంహారం. మీరు కావాలంటే ఆ స్టోరీ బై చాగంటి అని కొట్టి త్రిపురాసుర సంహారం బై చాగంటి అని కొట్టి కావాలంటే వినండి. ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది శ్రీ మహావిష్ణువు ఎవరిని క్రియేట్ చేశాడు, అది క్రియేట్ చేయడం వల్ల ఎలా మన హిందుత్వం నుంచి బయటకు వెళ్ళాడు ఆ త్రిపురాసురుడు, అలా వెళ్ళడం వల్ల అతన్ని సంహరించబడ్డాడు అనే విషయం మీకు తెలుస్తుంది. సో బయట మతాలు రావడానికి, చాలా మతాలు పుట్టడానికి గల కారణం ఇది. మన హిందుత్వమే సనాతనమైనది, అంటే ఆది అంతం లేనిది. సో నేను చెప్పాలనుకున్నది మీకు ఇంతే. ఎవరు ఎంత చెప్పినా, ఎవరు ఏం చెప్పినా, ఎలా చేయమని చెప్పినా, ఇలా చెయ్యి, ఇలా చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు, ఇలా వీడియోలు పెట్టు, ఇలా చేస్తే డబ్బులు వస్తాయి, ఇవన్నీ నాకు వద్దు. ఎందుకంటే నాకు కావాల్సింది శివయ్యనే ఇస్తాడు. నేను 1 ఇయర్గా పనిచేయడం లేదు, అయినా కూడా నాకు ఫుడ్ ఇస్తున్నాడు కదా, నాకు కావాల్సిన ఫుడ్ ఇస్తున్నాడు కదా, నా ప్లేట్లోకి ఫుడ్ వస్తుంది అంటే అర్థం చేసుకోండి. సో మీరు ఒకటి నమ్మితే దాని మీదే ఉండండి, అంతేకాని పక్కలకు వెళ్ళి అది నిజం కావచ్చు, ఇది నిజం కావచ్చు, ఇదంతా కాదు. అవి నిజాలే అయితే వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అడుగుతారు, వాళ్ళే ఫాలో అవుతారు కదా. ఇప్పుడు అలా ఇప్పుడే మా అమ్మగారు అంటున్నారు వీడి దగ్గర పైసలు బాగా ఉన్నాయి, డబ్బులు బాగా ఉన్నాయి, అందుకే వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు కదా అని మా అమ్మనే అనుకుంటుంది. అలా అనుకుంటారు అని మీరు అనుకుంటారు అని అమ్మ అనుకుంటుంది. సో నా దగ్గర డబ్బులు ఉన్నాయని కాదు, నా ఇంటికి లోన్ ఉంది. ఆ లోన్ కట్టడానికి తమ్ముడు చాలా కష్టపడుతున్నాడు, వానికి ఎలాగోలా సహాయం చేయాలని నేను అనుకుంటున్నాను. నేను శివయ్యని మొక్కుతున్నాను డైలీ, అంతేకాని నేను ఏదో రిచ్ కిడ్నీ కాదు. నేను దుబాయ్ వెళ్ళి ఎందుకు పని చేశాను రిచ్ కిడ్నీ అయితే? సో దుబాయ్కి వెళ్ళి పని చేశానంటే మేమంత రిచ్ కాదు. నేను ఈ భక్తి మార్గంలో ఉండడానికి కూడా రిచ్ కాదు, కానీ నేను అనుకునేది మాత్రం చాలా చాలా అసాధ్యమైనది. దాన్ని సాధించడానికి చాలా కష్టాలు వస్తాయి. అవి ఎలాగైనా రావచ్చు. అంటే మీ అమ్మ రూపంలో రావచ్చు, మీ బ్రదర్స్ రూపంలో రావచ్చు, మీ భార్య భర్త రూపంలో రావచ్చు. వాటికి భయపడి మీ పుట్టిన పిల్లల రూపంలో రావచ్చు. వాటికి భయపడి మీరు ఆ మార్గం నుంచి జరిగారు అంటే అంతే, ఇక మీరు కోరుకున్నది జరగదు. అది ఎవరు కోరుకున్నది జరుగుతుంది? కలి కోరుకున్నది జరుగుతుంది. శివయ్య కోరుకున్నది కాదు, కలి కోరుకున్నది జరుగుతుంది. కలి చాలా వరకు నా మీదే టార్గెట్ చేసి ఉంటాడు, ఎందుకంటే వీడు పక్కకు వెళ్తున్నాడు, వీళ్ళని మారుస్తున్నాడు అని భయపడతాడు. అందుకే నా మీదనే టార్గెట్ చేసి ఉంటాడు. అందుకే నేను ఇంత ప్రెజర్లో, ఇన్ని కష్టాల్లో కూడా భక్తి మార్గాన్ని వదలను. ఎందుకు వదలను అంటే నాకు తెలుసు ఇదంతా కలి ప్రభావం అని. అందుకే నేను భక్తి మార్గాన్ని వదలను. అరుణాచల శివ. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ భక్తులారా. అరుణాచల శివ.